హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి 3 అప్డేట్స్ వచ్చినాయి. వాటిని వీడియోలో తెలియజేస్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి అధికారులతో పాటు కొన్ని సంఘ నాయకులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 8 నెలలైంది, రిపోర్ట్ అయితే రాలేదు. అయితే ఇటీవల కాలంలో జీఓఆర్టీ నంబర్ 662 తేదీ 27/2026 నాడు మరొక జీవో విడుదల చేసి ఆ కమిటీలో 2 సంఘాల అధ్యక్షుల్ని సభ్యులుగా చేర్పించడం జరిగింది. దాంట్లో మొదటగా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర గారిని, అదేవిధంగా అసోసియేషన్ ఫర్ పెన్షనర్స్ సెటిల్ ఇన్ హైదరాబాద్ అధ్యక్షులు నల్లిమోహన్ గారిని దాంట్లో సభ్యులుగా నియమించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కమిటీ మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతుంది, దాని తుది ఫలితాన్ని ఎప్పుడు తీసుకొని వస్తుంది, ఆ కమిటీ సిఫార్సులు ఎప్పుడు ఇస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. హెల్త్ కార్డుకి సంబంధించి మనకి అనేక సమస్యలు కూడా ఇంకా పరిష్కరించబడలేదు. త్వరగా ఆ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ఫలితాలను కూడా ఇవ్వాల్సిందిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు కోరుకుంటున్నారు. ఇక రెండో విషయానికి వస్తే మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి 31/3/2026 నాటికి కూడా ఆ జీవో గడువు పూర్తయింది. అప్పటి నుంచి కూడా మనకి ఇవ్వలేదు. చాలామంది మెడికల్ రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవాలంటే జీవో రాలేదనేటువంటి ఉద్దేశంతో ఆగున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు జీఓఆర్టీ నంబర్ 698 తేదీ 28/7/26న విడుదల చేసింది. దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, ఇతర అర్హత కలిగిన వారందరూ కూడా ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఇదేంటంటే 1/4/2026 నుంచి 31/3/2027 వరకు అనుమతి ఇచ్చారు. అయితే దీని నుంచి ఈహెచ్ఎస్ కార్డులను అన్ని ఎంపానల్డ్ ఆసుపత్రులు అంగీకరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఇంకా రెండోది ఏంటంటే ఈ ఈహెచ్ఎస్ క్లెయిమ్స్ ని వేగంగా పరిష్కరించి 2027 మార్చి కల్లా కూడా మెడికల్ రియంబర్స్మెంట్ అవసరం తగ్గించేటువంటి కార్యాచరణను కూడా రూపొందించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు మనకి పర్మనెంట్ గా ప్రైవేట్ పెన్షన్ కానీ మనకి కానీ వర్తింపు చేస్తే డైరెక్ట్ గా కార్డు మీదే మనం ఉపయోగించుకుంటాం. దానికి సంబంధించి కూడా మనం కట్టేటువంటి మాసవారీ అమౌంట్ను కూడా పెంచేదానికి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలా చేసినప్పుడే మనకి ఈ ఆరోగ్య కార్డు అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణలో అటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక మూడో విషయం ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి ఈ బిల్స్ పోయి ఉన్నాయి, దాదాపు 1 ఇయర్ నుంచి పోయి ఉన్నాయి. ఆ 1 ఇయర్ నుంచి పోయిన వాళ్ళు కూడా రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బిల్స్ రాలేదు. అయితే నిన్న దానికి సంబంధించి క్రెడిట్ అయినాయి. కొంతమంది ఫోన్ కూడా చేశారు. మేలో జూన్లో అయిన వాళ్ళు కూడా అయినాయి అన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి మీరు బిల్లులు కనుక పంపినట్లయితే మీ బిల్లులు క్రెడిట్ అయినాయా లేదా, అయితే ఎప్పటి వరకు అయినాయి అనేటువంటి విషయాన్ని కానీ మీరు తెలియజేస్తే ఈ విషయాన్ని మనకి రాష్ట్రంలో ఉండే అందరికి కూడా పెన్షన్ మిత్రులందరూ కూడా తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి విషయాలు తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా చాలా మంది మా ఇంకా రాలేదంటున్నారు. మీ బిల్స్ ట్రెజరీకి వెళ్ళినాయా లేదనేది ఒకటి చూడండి. మనకి మీ కార్యాలయం నుంచి ట్రెజరీకి కానీ వెళ్ళి ఉంటే ట్రెజరీలో పెండింగ్ గా ఉన్నటువంటి బిల్స్ మాత్రమే అయినవి. అలా కాకుండా ఈహెచ్ఎస్ లో కానీ, హెచ్ఓడిలో కానీ, మీ కార్యాలయంలో కానీ పూర్తి కాకుండా అట్టే నిలిచిపోయినటువంటి బిల్స్ అయితే కాలేదు. ఇప్పుడు రియంబర్స్మెంట్ జీవో కూడా వచ్చింది కాబట్టి ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆ బిల్స్ కూడా సంబంధించి కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.